ముందుగా దేవుడితో తెలియజేస్తున్నానండి. శిరస్సు వందనండి. ఇప్పటివరకు చక్కని వర్షంలో నడిపించడం దాచుకోవడం తెలియజేస్తున్నాను. దేవాదేవుడు గడిచిన 6 మాసాల సజలకలో వచ్చి 7వ మాసం వచ్చిన దాన్ని బట్టి ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తర్వాత 7వ ఆదివారము ఈ దినకే ఏర్పరచబడిన పత్రిక పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంలో ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. రెండవ పాఠంగా అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 8 నుంచి 23 వరకు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 8 నుంచి 23 వరకు. మూడవ పాఠముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 31 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 31 వరకు. అపొస్తలుల విశ్వాస ప్రమాణం అని చెప్తాను. నాకు దగ్గరగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడు. పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. చదువుకుని లేక దేవుడు దీవించబడుగాక.